సాగర తీరం మారబోతోంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ కంపెనీ విశాఖలో కొలువుదీరనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్కు ఇవాళ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో ఐటీ రంగాన్ని ఏలుతున్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల సరసన విశాఖ చేరబోతోంది. ఐటీ దిగ్గజం గూగుల్ కంపెనీ విశాఖలో భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను నిర్మించబోతోంది. 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం దాదాపు 1,35,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. సముద్ర గర్భ కేబుల్ అనుసంధానంతో నిర్మాణం కాబోతోన్న ఈ భారీ ప్రాజెక్టుతో అంతర్జాతీయ డేటా మార్పిడి ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏఐ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. సాంకేతిక రంగంలో ఏపీకి ఒక ప్రత్యేక గుర్తింపును సాధించి పెట్టడంలో విశాఖ నగరం ఇకపై డేటా సిటీగా మారబోతోందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య అభివృద్ధికి, అధిక వేతనాలు లభించే ఉద్యోగాల సాధనకు మార్గం సుగమం కానుంది. అయితే కేవలం డేటా సెంటర్తో వేలల్లో ఉద్యోగాలు రావు. కానీ విశాఖలో గూగుల్ ఏఐ సేవలందించే మెగా హబ్ను ఏర్పాటు చేస్తోంది. దీనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు విద్యుత్ సరఫరా, కూలింగ్, నెట్వర్కింగ్ వ్యవస్థల నిర్వహణకు అవసరమైనటువంటి హార్డ్వేర్ నిపుణులు పెద్ద సంఖ్యలో అవసరమవుతారు. ఏఐ ఆధారిత కంపెనీలన్నీ డేటా సెంటర్కు సమీపంలో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందేందుకు విశాఖకు తరలివస్తాయి. దానికి అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పాటవుతుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. వివిధ దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వేలో అనుసంధానం ఏర్పడుతుంది. గూగుల్ క్లౌడ్ ఏఐకి సంబంధించి మొత్తం ఆసియాకే విశాఖ గేట్వేగా మారనుంది. ఇప్పటివరకు ఉక్కు నగరంగా పేరొందిన విశాఖ రాబోయే రోజుల్లో ఏఐ నగరంగా గుర్తింపు దక్కనుంది. గూగుల్ హబ్తో పాటు దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీలో దాదాపు 1,88,000 ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా గూగుల్ ప్రకటించడంతో ప్రపంచ చూపు మొత్తం విశాఖపైపు మళ్లింది. డేటా సెంటర్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలో అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. గూగుల్ ప్రకటనతో రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో ఐటీ, ఏఐ, క్లౌడ్, సెమీకండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టేందుకు గూగుల్ డేటా సెంటర్ దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ మోడల్ డెవలప్మెంట్కు అవసరమైన కంప్యూటింగ్ అవసరాల కోసం అనేక స్టార్టప్లు, ఏఐ ల్యాబ్లు, రీసెర్చ్ సెంటర్లు, ఇంక్యుబేటర్లు, టెస్టింగ్ సెంటర్లు, R&D ల్యాబ్లు కూడా విశాఖలో ఏర్పాటు కాబోతున్నాయని చెబుతున్నారు.